తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ భోగి మంటలు వేస్తూ ఆనందంగా వేడుకలు జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే గ్రామాలు పట్టణాల్లో భోగి మంటలు వెలిగించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. పిల్లలు కొత్త బట్టలు ధరించి ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ భోగి మంటలు వేస్తూ ఆనందంగా వేడుకలు జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే గ్రామాలు పట్టణాల్లో భోగి మంటలు వెలిగించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పిల్లలు కొత్త బట్టలు ధరించి ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటున్నారు. मोक्ष चतुर्विध फल प्राप्ति अर्थम मम नरघोष नर తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ భోగి మంటలు వేస్తూ ఆనందంగా వేడుకలు జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే గ్రామాలు పట్టణాల్లో భోగి మంటలు వెలిగించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. పిల్లలు కొత్త బట్టలు ధరించి ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. అంబరాన్ని అంటాయి. భోగి పండుగ సందర్భంగా అయితే తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకంగా భారీ ఎత్తున భోగి వేడుకలు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. తిరుపతిలో ఉన్నటువంటి ఇస్కాన్ మందిరం దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్లో మనం చూడొచ్చు ఎంత పెద్ద భోగి వేశారనేది చూడొచ్చు. ఇక్కడ నగర ప్రజలందరూ కూడా ఒక్క తావుకు గుమ్మికూడి భోగి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. అయితే మహిళా భక్తులందరూ కూడా ప్రత్యేక పూజలు చేస్తూ భోగికి హారతులు ఇస్తుంటే, అదేవిధంగా యువత అంతా కూడా కేరింతలు చేస్తూ భోగి వేడుకలను అయితే వైభవంగా జరుపుకుంటున్నారని చెప్పాలి. అదేవిధంగా తిరుపతిలో పలు ప్రాంతాల్లో నగర వీధుల్లో ఉన్నటువంటి ప్రధానమైన ప్రతి వీధిలోన భోగి మంటలు వేసుకుంటూ ప్రజలందరూ కూడా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారని చెప్పాలి. ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు. నగరంలో ఉన్నటువంటి యువత అంతా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకొని భోగి వేడుకలు అయితే కనుక వైభవంగా జరుపుకుంటున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ యువత అంతా కూడా పెద్ద ఎత్తున భోగి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. తిరుపతిలో చూడొచ్చు. ఎందుకంటే హిందూ సంస్కృతి ప్రకారం అయితే ప్రత్యేకంగా హిందువులందరూ కూడా వైభవంగా జరుపుకునే పండుగల్లో భోగి ఒకటి. ఈ నేపథ్యంలోనే మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భోగికి హారతులు ఇస్తున్నారు. మనం చూడవచ్చు ప్రతి ఒక్కరూ కూడా హిందూ సంప్రదాయం ప్రకారం భక్తులందరూ కూడా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారని చెప్పాలి. అయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా వైభవంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం
గంగరెద్దులను కూడా ఈ ప్రాంతంలో భోగి సందర్భంగా గంగరెద్దులను కూడా తీసుకొచ్చి ఇక్కడైతే సంక్రాంతి సంబరాలు వైభవంగా చేస్తున్నారనే చెప్పాలి. అయితే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా ఈ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. ఇక ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో అయితే హిందువులందరూ కూడా అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో కొత్త సంవత్సరంలో మొదటగా వచ్చేటువంటి సంక్రాంతి పండుగ 3 రోజుల పాటు వైభవంగా జరుగుతున్నారు. అదే ముందుగా వచ్చేటువంటి భోగి పండుగను అత్యంత వైభవంగా జరుపుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా ఒక్క తావున చేరి ఈ వేడుకలు అయితే కన్నా వైభవంగా జరుపుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మనం చూడొచ్చు ప్రత్యేకంగా అలంకరించినటువంటి గంగరెద్దులను సంక్రాంతి ప్రత్యేకంగా తీసుకున్నటువంటి గంగరెద్దులను కూడా తీసుకొచ్చి ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంటుంది. ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు భోగి సందర్భంగా? భారతదేశం పవిత్ర నిలయం, భారతదేశం సాంప్రదాయాలకు నిలయం. కానీ అలాంటి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఈరోజు సంక్రాంతి అనేది అది పల్లెటూరుకే అంకితమైపోయింది. కానీ పట్టణాల్లో కూడా గోళీలాట, బంగారాలాట, తొక్కుడు బిల్లాట, కోడిపందాలాట అలాంటివన్నీ కూడా ఈ ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఈరోజు తిరుపతిలో ఇవి చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ ఎవరు చేయని విధంగా ఈ భోగి పంటలు కూడా చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కలిసి ఈ సంక్రాంతి సంబరాలు చేసుకునే ఆనందంలో ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ మేము పల్లెటూరులో ఉన్నామనే ఆనందంతో ఉన్నాం. కాబట్టి అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. తిరుపతి ప్రజలకి ఈ కమిటీ వాళ్ళందరూ కూడా మేము ప్రత్యేకంగా సంక్రాంతి ధన్యవాదాలు తెలియజేస్తాం. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేడం, మీరు ఎలా చేసుకుంటున్నారు భోగి? ఈరోజు తిరుపతి గ్రామంలో ఈ భోగికి అందరికీ తెలియజేస్తుంది ఏమనగా అందరికీ భోగి శుభాకాంక్షలు. మీరు చెప్పండి, మీరు ఎలా చేసుకుంటున్నారు భోగి వేడుకలు? అందరికీ ఓం నమో వెంకటేశాయ. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ గ్రౌండ్కి వచ్చి అందరితో కలిసిమెలిసి చేసుకుంటాము. ఎవ్రీ ఇయర్ ఎంతోమంది వస్తారు, కానీ ఈసారి చాలామంది రావడం అందరికీ సంతోషంగా ఉంది. హ్యాపీ భోగి అందరికీ. మేము ఒక 14 ఇయర్స్గా ఇక్కడే ఉంటున్నాము, ఈ ఏరియాలోనే ఉంటున్నాము. ఎవ్రీ ఇయర్ మార్నింగ్ ఇక్కడికి వచ్చి అందరితో కలిసి చేసుకుంటాము. మీరు చెప్పండి మేడం, ఈ ఏడాది భోగి వేడుకలు ఎలా చేసుకుంటారు? సంక్రాంతి ప్రత్యేకత ఏంటి? సంక్రాంతి ప్రత్యేకత అంటే అందరికీ ముందుగా సంక్రాంతి, కనుమ, భోగి శుభాకాంక్షలు అండి. మాకు ఇక్కడంటే మేము టౌన్లో పుట్టి పెరగడం వల్ల తెలియదు, బట్ తిరుపతికి వచ్చిన తర్వాత ఈ టీటీడీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు పల్లెటూరి వాతావరణం తీసుకొచ్చి ఇక్కడ సంక్రాంతి అంటే ఎలా ఉంటుంది, పల్లెటూరులో ఎలా చేస్తారు అలా ఇక్కడ చేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా టీటీడీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు కోఆపరేట్ దిస్ ఫంక్షన్. సో అందరికీ కూడా సంక్రాంతి అనేది ఒక ట్రెడిషన్ అండి, కష్టము ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి తెలియడం లేదు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ జరుపుకునేటట్లు ఇక్కడ అవకాశం కల్పిస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మనం చూడవచ్చు చిన్నపిల్లలు కూడా అయితే ప్రత్యేకంగా భోగి వేడుకల్లో పాల్గొన్నారు, మాట్లాడతారు, ఏదో కొంతమంది ఎలా ఉన్నారు. మీరు చెప్పండి, మీరు ఎలా జరుపుకుంటున్నారు ఈ వేడుక? అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ భోగి. ఇలాగే మన టీటీడీ కుటుంబ సభ్యులందరూ, మన వినాయక్ కోట్రస్ అందరూ ఈ సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇలా జరగాలని, మరీ ఘనంగా చేసుకోవాలని అందరికీ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ భోగి. థ్యాంక్ యూ. మనం చూడొచ్చు చిన్నపిల్లలు హిందూ సాంప్రదాయ ప్రకారం దుస్తులు వేసుకొని చిన్నపిల్లలు ఉదయం నుంచే భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఎలా చేసుకుంటున్నావు భోగి వేడుక? హ్యాపీ భోగి చెప్పు. చెప్పమ్మా. హ్యాపీ భోగి చెప్పు. మీరు చెప్పండి మేడం, ఎలా చేసుకుంటారు ఈ ఏడాది భోగి వేడుక? ఇలా శుభోదయం అందరికీ. ఇలా అందరితో చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ భోగి. భోగి అంటే అందరూ ఇలా ఫ్యామిలీతో కలిసి చేసుకోవడం బాగుంటుంది. ఇలా డిఫరెంట్ ఫ్యామిలీస్ అందరూ కలిసి ఒకే ఫ్యామిలీలో చేసుకోవడం ఇంకా బాగుంటుంది. సో అదే చేస్తున్నాం. ఓకే, ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి సార్, ఎలా చేస్తున్నారు భోగి వేడుకలకి? మన సంస్కృతి క్రమంగా పట్టణీకరణ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పల్లెల్లో మన సాంప్రదాయాల్ని నేటికి సంతరించిపోతున్నటువంటి పరిస్థితుల్లో మనం పట్టణాల్లో కూడా ఈ సంస్కృతిని తీసుకురావడానికి గత 20 సంవత్సరాలుగా వినాయక నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా సామూహికంగా అందరూ కుటుంబాలన్నీ కలిపి భోగి నిర్వహించుకోవడం, సంక్రాంతి సందర్భంగా ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, పిల్లలకి కావాల్సినటువంటి నైపుణ్యం తీసుకురావడానికి కావాల్సినటువంటి పోటీల్ని నిర్వహించి తద్వారా కుటుంబాల మధ్య ఐక్యతను పెంపొందించడానికి, సమాజంలో ఉన్నటువంటి అందరూ సఖ్యంగా ఉండడానికి కావాల్సినటువంటి చర్యల్ని అసోసియేషను చేపడుతోంది. ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా తిరుపతి ప్రజలకి
టీటీడీ ఉద్యోగ సోదరమణులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేడం మీరు చెప్పండి మేడం, మీరు ఎలా చేసుకుంటున్నారు భోగి వేడుకలు? వినాయక్ నగర్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము వినాయక్ నగర్ క్వార్టర్స్లో 15 ఏళ్ళుగా బాగా చేసుకుంటున్నాము. పెద్దలు పిల్లలు అందరూ ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు అన్నీ బాగా జరుపుకుంటాము. భోగి చాలా పెద్దగా చేసి అందరూ రావడం చాలా గొప్ప విషయం. 5 గంటలకి చేస్తాం. 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తాం. చాలా బాగా చేసుకుంటాం. ఏదైతే తిరుపతిలో చూస్తున్నట్లయితే తెల్లవారుజాము నుంచి భోగి వేడుకలను అందరూ వైభవంగా జరుపుకుంటున్నారు. ఏదైతే ప్రత్యేకంగా మనం చూసినట్లయితే ఇస్కాన్ మందిరం దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్లో ప్రత్యేకంగా పెద్ద ఎత్తున భోగి మంటలు వేసి ఇక్కడ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్క ప్లేస్కి తీసుకువచ్చి ఇక్కడ భోగి వేడుకల్లో ఇంతమంది పాల్గొనడం ప్రత్యేకంగా నిలిచిందని చెప్పాలి. కెమెరా పర్సన్ సుబ్బుతో చరణ్ కుమార్, HMTV, తిరుపతి నుంచి. ఎక్కడ